వాక్య వెలుగులో మనలను ఆరాధన కొరకు సిద్ధపరిచి సిద్ధం చేసి దేవుడి మహిమ పొందునుగా. రండి పరిశుద్ధ లేఖనం నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19 నుండి మనం అందరము 24 వరకు కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19 నుండి 24 వరకు మనం అందరము కలిసి చదువుకుందాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నేను ప్రార్థనని ప్రకటిస్తున్నాను, మా పితరులు ఆరాధించవలసిన స్థలం దర్శనములో ఉందని మీరు చెప్పుదండి. ఆయనతో అనగా ఆమెతో ఇట్లా అమ్మ ఒక కాలం వచ్చినది, మా ద్వారాలు మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట మీరు తెలిసిన దానిని ఆరాధించుతున్నారు, నేను నాకు తెలిసిన దాన్ని ఆరాధించును. కలిగించినది ఆరాధించువారు ఆత్మలను సత్యములను దానిని ఆరాధించు కాలం వస్తున్నది, వచ్చినది. ఆరాధించు వారి అట్టి వారిని కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను నేను. ప్రభు ఈ లేఖన యొక్క సత్యాన్ని కొంత మనకు తెలుసుకునే వరకు సమయాన్ని ఇస్తున్నారు. ఏమంటున్నాడండి ఇక్కడ లేఖన మాటలు కూడా చూసినప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే యేసు ప్రభువుతో ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఆ స్త్రీ యేసు ప్రభు ఇద్దరు కలిసి సమాజాన్ని గురించి మాట్లాడుతున్నారు, ఆరాధన గురించి మాట్లాడుతున్నారు. సత్యం ఏంటిదో, యథార్థత ఏంటిదో, ఎక్కడ ఆరాధించాలో ఎక్కడ ఆరాధించకూడదో, ఏ ప్రజలు ఆరాధించాలో, ఏ ప్రజలు ఆరాధిస్తే దేవుడికి మహిమ వస్తుందో లేక సృష్టికర్త అయిన దేవుడికి మహిమ వస్తుందో అట్టి ప్రజలకు కావాలి, అట్టి ఆరాధన కావాలని దేవుడు ఎదురు చూస్తున్నట్టుగా లేఖనంలో రాయబడి ఉంది. ఇది సత్యం, మీరు నమ్మినా నమ్మకపోయినా. ప్రియా సోదరి, ఎందుకు ప్రభు ఆ యథార్థతను, ఆ సత్యాన్ని, ఆ ఆత్మతో, ఆ సత్యముతో ఆరాధించే వారిగా ఎందుకు సిద్ధపరచాలి? ఆయన సత్యవంతుడు, ఆయన నీతివంతుడు, ఆయన ఆత్మ దేవుడు, ఆత్మ స్వరూపి, సత్య స్వరూపి మాట చెప్పాలండి. అయితే అట్టి దేవుడైన ప్రభు అయిన క్రీస్తు స్త్రీ అనగా లోకము అనుకోవచ్చు. ఒక మాట చెప్పాలండి, స్త్రీ అనగా బలహీనమైన ఒక ఘటమని కూడా చెప్పవచ్చు. అందుకోసమే సత్యాన్ని గురించి మాట్లాడే కొరకు, ఆ ఘటాలన్నింటినీ తెలియజేయడం కొరకు దేవుడే ఇష్టపడుతూ వచ్చినాడు. నాకేమన్నా టైం చెప్పాడు, నాకు టైం చెప్తే చాలా బాధ అవుతుంది. క్లోజ్ చేయమని చెప్పినారు. నా మెసేజ్ ఎప్పుడైనా కొంచెం లేట్ వెళ్తా ఉంటుంది. సరే, ఎప్పుడైనా సరే ఇక్కడ లేకుండా మాటలు బట్టి చూసినప్పుడు, ఆ స్త్రీతో మాట్లాడిన మాటలు బట్టి చూస్తే, అమ్మ ఒక కాలము వచ్చేస్తున్నది. కాలం గురించి చెప్తున్నాడు ఇక్కడ, లేఖనం గురించి చెప్తున్నాడు, కాలాన్ని గురించి చెప్తున్నాడు. ఆ కాలం ఎలా ఉంటుందట? ఒక జనాంగం ఉన్నది. ఆ జనాంగం ఎవరిని పూజిస్తారట? ఆత్మతో సత్యముతో యథార్థమైన వారు సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజిస్తారు. ఆ కాలము ఏ కాలం అది? ఏ కాలంలో మనుషులు జీవించి ఉన్నాడో ఆ మనుషులకు వర్తిస్తుంది, ఆ తరానికి వర్తిస్తుంది. అర్థమవుతుందా? ఒక మనుషుల యొక్క జీవిత కాలము కొంతే, ఆ తరంతో ఆయన గడిచిపోతుంది, మరి ఒక జనరేషన్ వస్తుంది, ఆ తర్వాత ఇంకొక జనరేషన్, అలా గడిచిపోతూ ఉంటుంది. అయితే ప్రియదర్శులు ఇక్కడ లేఖనంలో మాట్లాడి చూసినప్పుడు సత్యాన్ని గురించి బోధించాడు, యథార్థతని గురించి బోధించాడు. ఎక్కడ నువ్వు ఆరాధించాలో అక్కడే
సత్యం. చూడండి 21 చదివి సహాయపడాలి. అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను. ఏమండి ఆ దినాలు నాకు తెలియక అడుగుతున్నాను, పర్వతముల మీదనను యెరూషలేములోనే ఆరాధించాలా? నాకు తెలియక అడుగుతున్నాను. ఎందుకు ఆరాధించాలి? పర్వతముల మీద ఎందుకు ఆరాధించాలి? తర్వాత యెరూషలేములోనే ఎందుకు ఆరాధించాలి? అయితే ప్రియుల సోదరులారా, ఇక్కడ లేఖన మాటలు బట్టి చూసినప్పుడు దేవుడే పలుకుతూ వచ్చినాడు. ఏమంటున్నాడంటే యథార్థవంతులు కావాలి ఆరాధించుడు కొరకు. ఎవరు కావాలంటే యథార్థవంతులు కావాలి. యథార్థత లేకుండా ఆరాధిస్తే అది ఆరాధన అనబడదు. ఒకవేళ మనం ఆరాధిస్తామేమో వాడికి చొప్పున ఆరాధిస్తామేమో, అయితే దేవుడికి ఇష్టమైతే అంగీకరిస్తాడు, లేకపోతే లేదు. అయితే ఇక్కడ లేఖన మాటలు బట్టి చూసినప్పుడు ఆదికాండము 8:26 చదివి సహాయపడండి. నేను రిఫరెన్స్ చెప్తుంటాను, నాకు చదివి సహాయపడాలి. చదివి సహాయపడండి. 8:26 ఆదికాండము 8 ఆదికాండము 3 దినాలు అంత ప్రయాణం చేసి ఆరాధిస్తారు. ఎక్కడది? చదవండి. ఏముంది అక్కడ? చదవండి. బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠ మీద దహన బలి అర్పించారు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరణాశించాను. అయితే పీడేశ్వరుడు ఇక్కడ లేకుండా అన్నది కాదు రిఫరెన్స్ గుర్తురావట్లేదు. అయితే పీడేశ్వరుడు ఇక్కడ లేకుండా మాటలు బట్టి చూసినప్పుడు దేవుడు యెరూషలేములోను తర్వాత పర్వతం మీద ఆరాధించడానికి అవకాశమే లేదన్నాడు. ఎక్కడ ఆరాధించాలంటే ఏ వ్యక్తి సజీవుడిగా ఉన్నాడో, ఏ వ్యక్తి జీవిస్తున్నాడో, సమాజంలో ఉన్నాడో అట్టి వ్యక్తి యొక్క హృదయంలో అంతరంగములో దేవుని యొక్క నివాసముగా, దేవుని యొక్క ఆరాధన స్థలముగా మార్చబడాలి. అందుకే ఇక్కడ లేఖన మాటను దేవుడు సహించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే 22లో మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. ఇక్కడ 2 వర్గాలు చేశాడు. మీకు తెలిసింది మీరు ఆరాధించారు, మాకు తెలిసింది మేము ఆరాధిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ 2గా వేరు చేస్తున్నాడు. అంటే 2గా వేరు చేయడానికి కారణం ఏంటంటే రక్షించబడిన వారు ఒకటి, లేక ఇంకో మాట చెప్పాలంటే వీళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులకు వ్యయమైన వారు. ఐగుప్తులకు ఎవరండి? వ్యయమైన వారు. అంటే సృష్టికర్త అయిన దేవుని ఆరాధించడం కొరకు ఐగుప్తులో ఉన్న వ్యయమైన ప్రజలతో కలిసి ఆ ప్రజలు ఆరాధించలేదు, అర్పించలేదు, బళ్ళు అర్పించలేదు. అది ప్రభు కోరినది ఏంటిదంటే, ప్రభు ఆశించింది ఏంటిదంటే ఆయన 3 దినాలంత ప్రయాణం చేసి ఎక్కడ ఆరాధించాలట? చిక్కల కాలంలో పర్వతం మీద ఆరాధించారు. అయితే ఇప్పుడు ఆరాధించొద్దని ప్రభువే సెలవిస్తున్నాడు. కనుక ప్రియుల సోదరి, ఇటు యొక్క లేఖన మాటలు బట్టి చూసినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం అంటే ఏ ప్రజలలో మనం కలిసి ఉండకూడదు, కలిసి ఆరాధించకూడదు, కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు, వారితో సమ్మతించకూడదు, అది వివరిస్తున్నాడు. మనం ఎవరు అండి? మనం ఎవరము? సత్యాన్ని అనుసరించే పిల్లలు. మనం ఎవరండి? సత్యాన్ని అనుసరించే పిల్లలు. ఇటు సత్యాన్ని అనుసరించే పిల్లలు విస్తృతమైన జనాంగంలో కలిసి ఆరాధించలేదు, వారు ప్రభువును కీర్తించలేదు, కొనియాడలేదు, ఆయన గణపరచలేదు. ప్రియుల సోదరి, లేఖన మాటలు బట్టి చూసినప్పుడు ఆయన అంటాడు యథార్థత కావాలా. కనుక ప్రియుల సోదరి 22లో 2వ భాగంలో ఇది ఇప్పుడు
రెండవ భాగం. తను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఇక్కడ రెండు మాటలు మనం చూడగలుగుతాం. దేవుడు ఆత్మ అట. దేవుడు ఎవరట? ఆత్మ. అయితే ఈ ఆత్మ కలిగిన దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలంటే, ఒకటి సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? సత్యం అనే దానికి పునాదులు ఏమైనా ఉన్నాయా? సత్యం అనేది ఎక్కడైనా మీకు కనబడిందా? సత్యం అనేది ఎవరైనా పట్టుకోగలిగినారా? సత్యం అనేది ఎక్కడైనా సంచారం చేస్తుంటే ఎవరైనా చూసినారా? అది ఎవరికి కనబడదు. సత్యం ఎవరికి కనబడుతుందండి? ఎవరికి కనబడదు. కనబడింది యేసు ప్రభువే సత్యము, నేనే సత్యం, నేనే మార్గము, నేనే జీవం అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు కూడా. అయితే ప్రియ సోదరి, ఇక్కడ ఆమె ఆ స్త్రీ చూడండి, ఇక్కడ 25 వచ్చినోడు అన్న 25 ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినది నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును బయలుపరచును అని లేఖను రాయబడింది. కనుక ప్రియ సోదరి, ఇక్కడ యేసు క్రీస్తు వచ్చినప్పుడు సమస్తమును బయలుపరచబడుతుందని లేఖను రాయబడింది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశం అంతట్లో, లోకమంతట్లో ప్రభువుని గురించి ప్రకటించబడింది, తెలియజేయబడింది, వివరించబడింది, ప్రకటించబడుతుంది. ఆ స్త్రీ కూడా అలాగనే చేసింది. ఆ దినాలలో ఆరంభంలో అలాగనే చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే ఆమెను సంఘానికి కూడా పోల్చుకోవచ్చు. సంఘానికి శిరసైన అవయవంగా పోల్చుకోవచ్చు. ప్రియ సోదరి, నీవు నేను కూడా మనము అలాగనే అవయవమే ఉన్నాం. ఆ దేవుని ఆరాధించడం కొరకు వచ్చాం. చూడండి లేఖన మాటలు కూడా చూసినప్పుడు 29 వచ్చిన 29 సదిసాయి, మీరు వచ్చి నేను చేసిన నేను నాతో చెప్పిన మనిషిని చూడునే, నేను క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా చాలు. ప్రియ సోదరి, ఏమని సాటిస్తుంది అంటే ప్రభువు హృదయంలో చేర్చుకున్నది, ప్రభువు నీ సొంత రక్షణగా అంగీకరించింది. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఆమె ఎక్కడైతే నివాసం ఉందో ఆ నివాసం ప్రదేశం అంతటి కూడా ఏం చేస్తుంది, ఈయన క్రీస్తు కాడా అంటే లోక రక్షకుడు కాడా, మానవుల కొరకు చనిపోవడం కొరకు పరలోకం భూలోకం దిగి వచ్చిన యేసు క్రీస్తు కాడా, లోక రక్షకుడు కాదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని దొరికిన కాదా అని చెప్తున్నట్టుంది. ఇంకా ఎవరైనా అందులో రాలేదు. అయితే ప్రియ సోదరి, ఆరాధించుడు కొరకు వచ్చిన మనము ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆ ప్రభువు మన కొరకు వివరించి మేలు చేసినవి లేక ఉపకారములన్నీ కూడా వివరిస్తూ ఆయన ఏం చేయాలా? ఘనపరచాలా, మహిమపరచాలా, ఆయన స్తుతించాలా, ఆరాధించాలా, హల్లెలూయా అని చెప్పాలి. అది 3వ అధ్యాయం యోహాను సువార్త 3:34 చదవండి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అనే మాటకు ఏమేస్తున్నాడట? నువ్వు కూడా వేస్తున్నావా? ఎవరికో ముద్రతో నేర్పించుకుంటున్నావా? ఇక్కడ లేఖన మాటలు బట్టి చూసినప్పుడు ఆయన మాటలు విన్నది, అంగీకరించింది. ఆ మాటలు ఎలాంటిదని చెప్తుందట? సత్యము. ఆ దేవుడు సృష్టికర్త, దేవుడు సృష్టించిన దేవుడు, సృష్టిని కలిగజేసిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన సత్యవంతుడు అనే మాటకు ఆ స్త్రీ ముద్ర వేస్తుంది. ఆ మాటలు ఎంత మేలైనవండి, ఎంత శ్రేష్టమైనదండి. దాన్ని అనుభవించిన వారికి తెలిసింది. ఏదో అక్కడ నుండి తలగా ఊపితే సరిపోదు, అనుభవిస్తే తెలుస్తుంది. ప్రియ సోదరుడు, అనుభవపూర్వకమైన మాటలతో కొంతమంది సాక్ష్యం ఇస్తే హృదయం కరిగిపోతుంది. కనుక ప్రియ సోదరి, లేఖన బట్టి చూసినప్పుడు దేవుని ఆరాధించడం కొరకు వచ్చాం మనం. రండి కొంచెం ముందుకు వెళ్దాం. రోమా పత్రిక రోమా 9:5. రోమా 9:5. పితరులు వీరువారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో కూర్చును, ఈయన సర్వాధికారి అయి
దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చాలు. పితరులు ఈరి వారు శరీరాన్ని బట్టి క్రీస్తు ఈరిలో పుట్టాడు. పితరులు అంటే ఎవరట? ఆది ఆదాము సంతానమైన మనుషులు తన శరీరాన్ని, తన మనసుని, తన హృదయాన్ని అంతా కూడా పాడు చేసుకొని విస్తృతమైన జనాంగంలో కలిసిపోయి అపవిత్రులైపోయినారు, అయోగ్యులైపోయినారు, ఆరాధించుటకు పాత్రులుగా పెంచబడలేదు. అందుకే దేవుడు లేఖన మాటలు చదివిస్తున్నాడు. ఆరాధించుటకు వచ్చావు ప్రియ సోదరి. లోకం నుండి ఏదైనా జీవితం కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆరాధించుటకు సిద్ధపరుస్తున్నాడు, సిద్ధం చేస్తున్నాడు, రక్షణ అనుగ్రహిస్తున్నాడు. రక్షకుడని మనం చెప్పగలుగుతున్నాం. లోకంలో సాక్షిగా జీవించడం కొరకు ఈ లోకంలో కొట్టుకొని పోకుండా నిలబెడుతూ వచ్చినాడు. ఎన్ని తెగులండి, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు లోకంలో తట్టుకోలేము. పొద్దున ఒక సహోదరికి ఫోన్ చేసి ఆమె చెప్తున్న బాధ వింటుంటే బస్ స్టాండ్లో నాకెంతో బాధ అనిపించింది. తోడబుట్టిన వాళ్ళు రక్తం అండి, రక్తాన్ని పంచుకొని పుట్టిన వారండి సేవ కూడా చేస్తున్నారు ప్రియ సోదరి. అచ్చి వారికి భయంకరమైన శ్రమలు చూడు. వీరు వారేనండి, వారు వీరే. ఎవరనుకుంటున్నావు? నువ్వే తిరుగుబాటు చేసేవాళ్ళు. లోకంలో నుండి ఏదైనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండగా మళ్ళీ తిరిగి లోకంలోకి లాగించేది నీ కుటుంబం నుండి నీలోనే ఉన్నారు. ఇది సత్యము. అయితే క్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడట? ఇక్కడి నుండి వచ్చాడు, శరీరాన్ని బట్టి వచ్చాడు. అయితే ఈయన ఎలాంటి వాడట? భయంలో ఏ అధికారం కలిగిన వాడు? సర్వాధికారం కలిగిన వాడు. ఎవడు ఆఫీసర్ అనుకుంటాడు వాడికి ఆఫీసర్ అండి. ఎవడు కలెక్టర్ అనుకుంటాడో వాడికి ఇంకా పైన ఆఫీసర్. సర్వ సృష్టికి ఆధారభూతుడు, భూపతులకు అధిపతి అయిన దేవుడు, భూపతులకు అధిపతి. భూలోకంలో శరీర ఆకారంతో ఏర్పాటు చేసే ఏ నరుడైతున్నాడో అధికారం కలిగిన వాడు అనుకుంటున్నాడో వాడికి అధిపతి. సలహా కొట్టాల్సిందే. అదే ఆరాధించడం. ప్రభు దగ్గర రావాలా? ఆరాధించాలి, ఆయన కొనియాడాలో కీర్తించాలి. ఆయన గొప్ప చేయాలి. లేఖలో రాయబడి సర్వాధికారి అయిన దేవుడు. ఏ దేవుడు అంటేనా? అధికారం కొంతమంది గుర్తించగలుగుతారు. నేను కూడా డిపార్ట్మెంట్లో పనిచేశాను. నా పై అధికారులకి చాలా లోబడి ఉన్నారు. ఆయన నింద మోపారు, పక్కకు తొలగించారు. నింద మోపారు, పక్కకు తొలగించారు. ఏ అన్యాయం కూడా చేయలేదు. 16 సంవత్సరాలు బయట ఉండి గవర్నమెంట్ శాలరీ తీసుకున్నారు. 2012 దాకా, 95 నుండి 96 నుండి. ఇది చెప్తున్న ఈ మాట అంటే అధికారులు, లోక అధికారులు ఏం చేస్తారంటే మోసం చేస్తారు, దొంగ చేస్తారు. మానవులు ఏం చేస్తారు? తప్పిపు చేసేసి, చిక్కుమకు చేసేసి నష్టాన్ని తీసుకొస్తారు. దాన్ని ఎవడు భరించాలో వాడే భరిస్తాడు. మనలాంటి వాళ్ళు అనగా క్రైస్తవుడు భరిస్తాడు, జయిస్తాడు. భరిస్తాడు, జయిస్తాడు. పాట పాడతావు కదా, ఏం పాట పాడవు సాయి? అదే పాట. జయశీలుడా చాలు. ఎక్కడ పాడతామని జయం అనే జీవితం అనుభవపూర్వకంగా పాడే పాటలో వేగం ఉంటుంది. రండి ఇంకా లేఖన మాటలు చూసుకున్నాము. ఎవరంటే సర్వాధికారి తిమోతి రాసిన పత్రిక 6:15. తిమోతి రాసిన పత్రిక 6:15. ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజులు, ప్రభులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపడానికి తేజస్సులో ఆయన మాత్రమే నివసించును. చూడండి క్రీడా సోదరి,
శ్రీమంతుడు అతిథుడకు సర్వాధికారి అయిన యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరిచెను. ఇక్కడ కొంచెం చూద్దాం. యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు ప్రభువైన క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి దీనుడుగా దరిద్రుడుగా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏమైపోయాడు? ఆ కలవరిశిలో బలిగా ఒరిమిలుగా వధించబడ్డాడండి. ఎవరైనాట? ఎటువంటి ఆన్సర్ రావాలి నాకు మీ దగ్గర ఉంది. ఎవరట ఆయన? లేఖనం చదువుతున్నాము, చదువురాని వాళ్ళు కూడా వింటారు. కొంచెం చెప్పండి మీరు కూడా. ఎవరైనా? శ్రీమంతుడు. అంతకుముందు మనం ఏం చేసాము? ఆయన్ని సర్వాధికారి. ఎవరైనా? సర్వాధికారి. నీకు దేవుడు అయ్యాడు, శ్రీమంతుడు. ఆయన దేవుడు కుమారుడు ప్రత్యక్షత పరుచుకున్నాడు. పరలోకంలో నుండి భూలోకంలో దిగి వచ్చాడు. ఆయన దూతగణం చేత ఆరాధించబడుతున్నాడు. రాత్రి మగులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానం చేయబడుతున్నా ఆ ప్రభువైన క్రీస్తు ఎలా వచ్చాడు? దీనుడిగా వచ్చాడు, నిత్యుడిగా వచ్చాడు, దళితుడిగా వచ్చాడు, నేను ధనవంతుడు చేయడానికి వచ్చాడు. అవ్వవా క్రీస్తులా ఐశ్వర్యవంతుడు కావా? ఐశ్వర్యవంతురాలు కావా? ఇక్కడ లేఖలు మాట్లాడి చూసినప్పుడు ఆ సర్వాధికారి ఎవరట? ఇందాకేమన్నాడు? సర్వాధికారి అన్నాడు. ఇక్కడే శ్రీమంతుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? రెండు బడికి ఎవడు వస్తాడు? రెండండి లోకంలో ఏ ఒక్క జంతువుని పోషించలేవు, ఏ ఒక్క జీవిని పోషించలేవు, ఏ లోకాన్ని ఒక దినాన టిఫిన్ కూడా పెట్టావు, నీ వల్ల కాలేదు. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత మిలియన్స్ ఆఫ్ కోర్స్ ఉన్నది. అయితే ఈ దేవుడు సృష్టికర్త దేవుడు సర్వలోకం నుండి సమస్త సృష్టిని అంతా కూడా ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఒకన తల్లి ఒకరిని ఆదరించినట్టుగా ఆదరిస్తున్నాడు. నేను ఆదరించలేదా? నేను పోషించట్లేదా? ఎవరైనా? సర్వాధికారి, శ్రీమంతుడు, తర్వాత అతిథియుడు, ప్రతినిధిగా వస్తున్నాడు ఈ లోకంలోకి. తర్వాత ఇంకో మాట చదువు అక్కడే. అక్కడ మళ్ళీ పైకి ఎందుకు వెళ్ళావు? కింద నుంచి చూడు ఇంకో కొంచెము. సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నాడు. సమీపింపరాని తేజస్తో ఆయన మాత్రమే చూసావా పీడస్వామి? ఇక్కడ లేఖన మాటలు బట్టి చూసినప్పుడు దేవుడు సమీక్షణ మాట ప్రకారము ఆయన ఎలాంటి వాడట? సమీపింపరాని తేజస్సు. ఏ తేజస్సు అంటే? మరి మనం ఏంటండి భలేగా అలంకరించుకొని వచ్చి మందిరంలో కూర్చున్నాము, ఆ దేవుడిని ఆరాధిస్తున్నాము. ఆ తేజస్సును మనం ఎలా చూడగలుగుతున్నాము? వాక్యం చదివిస్తుంది. వాక్యాన్ని ఆధారం చేసుకుంటే అదే నీకు వెలుగు మహిమతో కూడింది. ఆ తేజస్సులో అమరత్వమైన ఆ ప్రభువులో నీవు కూడా వసిస్తున్నావు. జీవించుడు కొరకు అలాగే నిన్ను నన్ను భూలోకంలో సిద్ధపరుస్తున్నాడు. ఆరాధించు. ఆరాధించడానికి వచ్చావు, ఆయన కనపరచడానికి వచ్చావు, ఆయన కొనియాడడానికి వచ్చావు, ఆయన స్తుతించడానికి వచ్చావు. యుక్త కాలం నుండి నీ కొరకు ఆయన ఎందుకు చనిపోవాలా? రాజులకు రాజు అయ్యండి, ప్రభులకు ప్రభు అయ్యండి, సర్వాధికారి అయ్యండి, శ్రీమంతుడు అయ్యండి, అమరత్వం కలిగిన వాడు అయ్యండి, నీ కొరకు ఎందుకు చనిపోవాలి? వీడియో సోదరి ఒక్కసారి ఆలోచించు. మొదట ఆయనే నన్ను ప్రేమించను, తనను ప్రేమింపను నేర్పించను. ప్రేమ లేదు, మనలో ఏం లేదు? శరీరకమైన ప్రేమ ఉందండి, ఆత్మీయమైన ప్రేమ లేదు. కనుక ప్రియ సోదరి, లేఖన మాటలు బట్టి చూసినప్పుడు సత్యవాక్యాన్ని మీరు అనుసరించినట్టయితే దేవుని ప్రేమను రుచి చూస్తారు. భలే పాడతారు కాదు, రుచి చూసి ప్రియ సోదరి, లేఖన మాటలు బట్టి చూసినప్పుడు ఇదంతా మనము పాటల ద్వారా లేక వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే జీవితం ద్వారా నిత్యము ఆరాధిస్తున్నాము. నిత్యము ప్రభువైన క్రీస్తుని ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాము. రండి ఇంకా లేఖన మాటలు చూస్తున్నాము. రండి 1 యోహాను 4:13. 1 యోహాను 4:13. దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని దీన్ని బట్టి తెలుసుకున్నావు. ఇప్పటి వరకు దేన్ని బట్టి తెలుసుకున్నావు? ఇప్పటి వరకు వెరీ గుడ్.
వాక్యాన్ని బట్టే తెలుసుకున్నాము. ఆ వాక్యము ఎవరంటే ప్రభువైన క్రీస్తే. ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే పోషిస్తుంది, రక్షిస్తుంది, ఆదుకుంటుంది, ఆదరిస్తుంది, రక్షకుడిగా ప్రకటించబడుతుంది లోకంలో. కొరింథీ రాసిన పత్రికలో కొరింథీ 15:45 ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఉండగా చాలు ప్రియ సోదరి, మొట్టమొదటి మనుషుడు జీవించు ఏమయ్యాడు? ప్రాణిమని. ప్రాణం ఉండదు, శరీరంలో ప్రాణం ఉండదు. భయపడబడతాం మనం. వద్దు ఇప్పుడు వాడద్దు. శరీరము ప్రాణం, అందుకే పితరులు ఈరు వారు ఈరని అలా కలుపుతూ లిక్కు పెడుతూ వచ్చినాడు, జాయిన్ చేస్తూ వచ్చాడు, కలుపుతూ వచ్చినాడు. జాతి అన్నాడు, తెగ అన్నాడు, ప్రాణం అన్నాడు, దేహం అన్నాడు, ఇది నా ఆలయం అన్నాడు. చూసి అక్కడ తీసుకొచ్చారు. పితరులందరూ కలిసి ఎలా ఆరాధించారు. అలాంటి ఆరాధన కాదు ఇప్పుడు ఇక్కడ లింగాలో దొరుకుతుంది, ఇంకా ఏరే చోట కూడా దొరుకుతుంది. ఎవరికి వారే మందిరాలు చేసుకున్నారు, ఎవరు వారే నివాసం చేసుకున్నారు, ఎవరికి వారే ఆరాధిస్తున్నారండి, కొనియాడుతున్నారు, కీర్తిస్తున్నారు, గణపరుస్తూ వస్తున్నారు. ప్రియ సోదరి, అయితే జీవించు ప్రాణము వేరు, జీవింపజేసే ప్రాణమే వేరు. ఆత్మ ఎప్పుడు నిత్యము జీవింపజేస్తుంది, ప్రాణము ఎప్పుడు ఆవేశపడుతుంది, దుఃఖపడుతుంది, వేదన పడుతుంది, కలవరం పడుతుంది. అయితే ప్రియ సోదరి, ఆ కలవరంలో నుండి, ఆ వేదన నుండి, ఆ బాధల నుండి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఆరాధకులుగా సిద్ధపరిచిన లేఖలో చూడగలుగుతుంది. ఎబ్రీ రాసిన పత్రిక 10:29. ఎబ్రీ రాసిన పత్రిక 10:29 చదువు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించి ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడనని మీకు తోచును. కనుక ఇక్కడ లేఖన మాటబడి చూసినప్పుడు కృపకు పాత్రుడైన యేసుక్రీస్తు రక్తమును ఏం చేసినారు? కాళ్ళతో తొక్కినట్టుగా లేఖనం రాయబడింది. దాన్ని యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతాం. 53:5 అనుకుంటా. సతీ సాయిబడు తల్లి సతీ సాయిబడు మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను, మన దోషములను బట్టి అతను నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడను. చాలా క్రీడా సోదరి, లేఖను మాట్లాడబడి చూసినప్పుడు ఆయన అనగా ప్రభువైన క్రీస్తు నీ కొరకు నా కొరకు నలగొట్టుట ప్రభువైన తండ్రి అనగా సృష్టికర్త దేవుడు, యెహోవా దేవుడు, చూస్తున్న దేవుడు, ఆ దేవుడు కుమారుని శరీరాకారంతో లోకాన్ని పంపించి మన సమాధానార్థమైన శిక్షను నలగొడుతూ వచ్చాడు. ఆ రాజులకు రాజు, ఆ సర్వాధికారైన దేవుడు ప్రభు నలగొట్టుటకు ఇష్టపడి ఈ సమాధానార్థమైన శిక్షను ఆ ప్రభు మీద మోపుతూ వచ్చినాడు. అదే శిలువ. ఆ శిలువలో కదా ఎప్పుడు ఇలాగనే ఉంటాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకున్నంత కాలం చూసినా ఇలానే ఉంటాడు. కానీ అందులో ఉన్న శక్తి మాత్రం అలా ఉండదు. కనుక ప్రియ సోదరి, లేఖన మాటలు చూసినప్పుడు దేవుడు నీకు నాకు ఆ యొక్క కలవరి సిల్వర్ రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా సమాధానార్థమైనది మనము పొందుట కొరకు ఆ యొక్క దేవుని ఇష్టానుసారమైన ఆ లేఖనంలో బైబిల్ ప్రకారం నెరవేరుస్తూ వచ్చినాడు, నిబంధనలు నెరవేరుస్తూ వచ్చినాడు. అంటే దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. చూడండి, సామెతలు 16:6 కృపా సత్యముల వలన
దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. కనుక ప్రియ సోదరి, చెడుతనం నుండి మనుషులు ఎప్పుడు తొలగిపోతారంటే కృపగల దేవుడు మనల్ని సంధించి దర్శించినప్పుడు, మన యొక్క హృదయాన్ని ప్రభువుకు అప్పగించినప్పుడు, లేక ఆరాధించడం కొరకు మనం సిద్ధపరచబడినప్పుడు, ఆ ప్రభువుని మనం ఆరాధించడం కొరకు యోగ్యులమై ఉన్నాము, మనము పాత్రులమై ఉన్నాం. కనుక ప్రియ సోదరి, దేవుడి లేఖన మాటల ద్వారా ఎలా ఆరాధించాలో, ప్రభు ఏమని ఉన్నాడో మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఇంకా రండి, లేఖన మాటలు చూసినప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక 2:8, ఎఫెసీ 2:8, మీరు విశ్వాసము ద్వారా దేవుడి విశ్వాసము ద్వారా చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప ద్వారానే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. ఇక్కడ లేఖన మాటలు బట్టి చూసినప్పుడు 2:8లో దేవుడు సెలవించిన మాట ఏంటంటే, చెప్తున్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది విశ్వాసం వలన కృప చేతనే ఏమయ్యారో రక్షించబడ్డారు. ఇప్పుడు ఆడ రక్షించబడిన వారి మనం యోహాను సువార్తలో చూశాం. ఏమన్నారు? ప్రభు ఏమన్నాడు? రక్షణ యూదులలో నుండే వచ్చిన లేఖలో రాయబడింది. ఇప్పుడు ఇక్కడ రక్షణ ఎలా చేసినాడట? ఆయన ఉచితంగా మనకి ఎలా అనుగ్రహించాడంటే విశ్వాసము ద్వారా. ఎలా ఇచ్చాడంటే విశ్వాసము ద్వారా. విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేయాలట? ఆరాధించాలి. కానీ ఆరాధించి కొనసాగాలి, అలాగే ఆగిపోకూడదు కదా. ఆరాధించి ఏం చేయాలి? కొనసాగాలి. ఎంతమందికి సలా? నేను ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్ముకొని. ఏ రోజు ఉదయము ఆరాధన లేకుండా నేను బయటపడ్డాను. ప్రత్యేకమైన ఆరాధన, ప్రార్థన వేరే, మళ్ళా ఆ విషయం వేరే. ఆరాధన మనం ఇప్పుడు మందిరం ఎలా చేస్తామో అలా చేస్తేనే నా మనసుకి శాంతి, నా మనసుకి నిల్వ. ఒకవేళ ఎర్లీగా లేకుండా, అంటే త్వరగా లేవకుండా, చీకటితో లేవకుండా పొద్దెక్కినంగా చేస్తే అప్పుడు దేవుడు నాకు కలవరం తీసుకొస్తాడు. ఆ సూర్యుడు ఉదయించిన తర్వాత ఆరాధన చేస్తే నా మనసు అంగీకరించదు. నేను మీకు నా గొప్పతనం కొరకు నేను చెప్పుకుంటున్నాను, నా మనసుని గురించి నేను చెప్పుకుంటాను. కనుక ప్రియ సోదరి, లేఖన ప్రకారం బట్టి చూసినప్పుడు ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథంలో ఉంది అనుకోండి. చదివి సాయపడతారా? 6:4 ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఒకటి 4వ అధ్యాయము చదివి సాయపడండి. 8 నుండి చదువుతూ మంచిది. ఈ 4 జీవులలో చదవండి. జీవి కార్యేశ్వర రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారులు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దల సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. లేఖన మాటలు బట్టి మనం గమనిస్తే రాత్రి పగలు ఆ పక్షుల్లా ఉన్న ఆ జీవం కలిగిన ఆరాధిస్తే వాటికి దేవుడు ఏమి ఇవ్వట్లేదు, వాటి నివాసం కూడా ఏమి లేదు, దేవుడు వాటికి నివాసమై ఉంది. అయితే మనకి సమస్తము భూలోకంలో సృష్టించినవన్నీ కూడా నివాసంగా ఏర్పాటు చేస్తే అవే రాత్రి పగలు మానక గాన ప్రతిగానం చేస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తుంటే ఏదో వస్తారో 2 గంటలు అందుకే టైం చెప్పి భయం అవుతుంది. కనుక ప్రియ సోదరి, దేవుని ఆరాధించే ప్రతి వాళ్ళు కూడా ఈ ఆరాధనతో పాటు ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంట్లో కూడా ఆనందించాలి. మనం మందిరానికి వచ్చేదాకా అదే పాటలు, అదే వాక్యము, అదే ఆరాధన చేస్తూ రావాలి. అలా చేసుకొని చేసాను.
మొదలు చెప్తున్నాను. ఆదివారం ఆరాధనతో పాటలతో వాక్యంతో స్టార్ట్ అయింది కదా. ఇదే ఆరాధన, ఇదే పాటలు, ఇదే వాక్యము, ఇదే పరిస్థితి, ఇదే క్రమము మళ్ళీ ఆదివారం దాకా నీటిలో అది కలిగి ఉండాలా? అంటే ఏదో నేను చెప్పలేదు, కొన్ని ఉన్నాయి పట్టుకొని అనుకుంటా పట్టుకొని మందిరానికి వస్తే ఏమి సుఖలేదు, ఏమి లేదు. నీకను 4 కాళ్ళు ఒకటి అమ్ముకొచ్చాడు పొర్లేదానికి తేడా ఏమి లేదు. మంది ప్రియుల సోదరులు లేఖను మాట్లాడి చూసినప్పుడు మన ఆరాధన గలతీ రాసిన పత్రిక 4:6 గలతీ 4:6 గలతీ 4:6 మరియు కుమారుల యందున నాయన తండ్రి అని మొరపెట్టు, మీరు కుమారుల యందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు తన హృదయంలో లోనికి పంపెను. కాబట్టి వీరికి దాసులు కాకుండా కుమారుడైతే దేవుని ద్వారా వారసుడు. ఇప్పుడు మీరు చెప్పండి ప్రియుల సోదరి, లేఖన మాటలు పడి చూసినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి నాయన అని మనం ఏం చేస్తాము? మొరపెట్టేటువంటి దాని అర్థం ఏంటిది? కనెక్షన్ టెలిఫోన్ 24 గంటలు మాట్లాడతామే అలాగా. ప్రియుల సోదరి, ఆరాధించు, ప్రార్థించి దేవుడితో సంబంధం కలిగి ఉంది. ఒక ఆదివారంతోనే కాదు. రండి ఇంకొక మాటలు చూసుకుందాం. నేను దగ్గర అందించాలని అన్న టైం ఎక్కువ అవుతుంది. తీతు రాసిన పత్రిక 3:6 తీతు 3:6 తీతు 3:6 తీతు 3:6 చదవక మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవనం వచ్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులను అవుతాయి. ఆ పరిశుద్ధ ఆత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిన దాన్ని నింపుకోలేక, కుమ్మరించిన దాన్ని సమృద్ధిగా కుమ్మరించిన దాన్ని నింపుకోలేక ఎలుగుతుగా కలిగి మనం ఏం చేస్తున్నాము? అటు ఉమ్మి వేయబడిన వారిగా లేము, ఇటు మింగిన వారిగా లేము, అటు చల్లగా లేము, ఇటు వెచ్చగా లేము. కనుక ప్రియ సోదరి, లేఖన మాటలు బట్టి చూసినప్పుడు వారసుడు ఎలా ఉంటాడో, వారసుడు తనని గురించి, ఆ రాజుని గురించి, ఆ సర్వాధికారిని గురించి, ఆ శ్రీమంతుని గురించి, రాజునికి రాజైన ఆయన గురించి చెప్పకుండా ఎన్నో ద్వారకేసుకొని పోతుంటివి. ఆడేదని ఇష్టం చేసి ఇక్కడికి వచ్చి కూడా మళ్ళా మాట చూసుకుని ముగించుకుని కీర్తన 31:7 కీర్తన 31:7 నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలన్నీ కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభద్రుడై సంతోషించేదను. అయితే ప్రియుల సోదరి, ఇక్కడ కీర్తన 31:7లో ఈ రీతిగా రాయబడి ఉంది. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఏం చేస్తున్నాను? ఆనందపరుస్తున్నాయి. వాయమ్మో సంతోషమే. చాలు, అది వద్దు. అది మీ హృదయంలో ఉంటే ఉంచుకోండి, కానీ బయటకు మాత్రం ఉంది. కనుక అప్పుడు ఇక్కడ లేఖన మాటలు పడి చూసినప్పుడు దేవుడు శ్రమిస్తుంది ఏంటంటే, మన బాధల్లో ఆయన బాధలు ఉందినవాడు ఉన్నాడు, మన ప్రాణ బాధలను ఆయన ఏం చేశాడు? కనిపెట్టి ఉన్నాడు. అయితే ఆయన కృపను బట్టి మనం ఏం చేస్తున్నాము? అంతా వదిలేసామండి. నేను అక్కడ అదే చెప్పాను. నేను ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే కారుస్తూ ఉంది, ఆ సెల్లో మాటలు బట్టి అర్థమైపోయింది.
ఉప సేవకులు హైదరాబాద్ చేస్తున్నారు సేవ. ఇంత బాధ. వీటన్నిటిలో నుండి ఏం చేసినాడు? ఆనందంగా చేశాడు. ఆనందం పేరు ఆనందం కాదు, హృదయంలో నుండి వచ్చే ఆనందం. అటు ఆనందంలో మనం ప్రభువుని ఏం చేస్తామో స్తుతిస్తూ ఆరాధిస్తాం. రండి ఆరాధిస్తాం.